నమస్తే, దిస్ ఇస్ సౌజన్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, అన్వేష్ కూడా ఈ విషయంలోనే ఇప్పుడు ఈ ట్రెండింగ్ ఉన్న విషయంలో గరికపాటి గారిని వెళ్ళి టార్గెట్ చేస్తూ మాట్లాడారు. సో మరలా ఇప్పుడు పురాణాల్లో ద్రౌపది గారిని ఇంకా సమయవర్ణం అనేదో కాంట్రవర్సీ కామెంట్స్ చేశారని విన్నాం. సో ఏంటి సార్ అసలు, అంటే ఏంటి ఆయన కాన్సెప్ట్ ఏంటి, ఎట్లాగా? అంటే శివాజీ వ్యాఖ్యల్ని ఖండిస్తూ నా అన్వేష్ వీడియోలు పెడుతున్నాడు వరుసగా. సో ఆయన లాజిక్ ఏంటంటే శివాజీ చెప్పిన అంటే బట్టలు మీరు బాగా వేసుకోకపోతే రేపులు జరుగుతాయి అనేది ఎసెన్స్ ఆఫ్ ద శివాజీ స్పీచ్. సో మీరు బట్టలు బాగా వేసుకుంటే అసలు ఇబ్బంది ఉండదు, మీరు చీర కడితే నమస్కారం చేయాలనిపిస్తుంది, ఇంకోటి వేసుకుంటే ఇంకోటి చేయాలనిపిస్తుంది అనేది ఆయన ఎసెన్స్. ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడింది కూడా శివాజీ వీడియోలన్నీ బయటకు వచ్చాయి. సో శివాజీ బేసిక్గా ఏంటంటే శివాజీ కాదు, కొన్ని కోట్ల మంది అభిప్రాయాలు అవే. ముఖ్యంగా మగవాళ్ళ అభిప్రాయాలు, చాలామంది ఆడవాళ్ళ అభిప్రాయాలు కూడా అదే. అంటే స్త్రీలు పద్ధతిగా బట్టలు వేసుకుంటే రేపులు జరగవని. దానికి ఏమీ డేటా లేదు, దాన్ని సపోర్ట్ చేసే ఇదేమీ లేదు ఎవరి దగ్గర. ఇది ఎమోషనల్గా మాట్లాడటమే. ఎందుకంటే చాలా విషయాల్లో ఎమోషనల్గా మాట్లాడుతుంటారు, డేటా ఉండదు వాళ్ళ దగ్గర. 97% రేపులు తెలిసిన వాళ్ళు బంధువులే చేస్తుంటారు. వాళ్ళు బట్టలు చూసే ఇంకోటి చూసి చేయరు, వాళ్ళకి అందుబాటులో ఉంది కాబట్టి చేస్తుంటారు. ఆ మధ్య ఒక అమ్మాయి వాళ్ళ మేనమామలు రేపు చేస్తే తర్వాత పెద్ద అయినాక అడిగింది, మేనమామలు మీరు ఎందుకు నన్ను ఇలా చేశారంటే బికాస్ వీ క్యాన్ అని చెప్పారు. అంటే నువ్వు అందుబాటులో ఉన్నావు, నువ్వేమి మమ్మల్ని ఏం చేయలేవు కాబట్టి చేశామని అంత కేర్లెస్గా చెప్పారు ఆ సమాధానం. సో డేటా అది 97%, ఓన్లీ 3%, 3 నుంచి 4% మాత్రమే కొత్త వ్యక్తులు అపరిచితులు రేపులు చేస్తున్నారు. సో ఈ చర్చ అంతా కూడా ఈ 3%, 4% చుట్టే జరుగుతుంది. వాళ్ళు కదా బట్టలు చూసి ఇన్స్పైర్ అవ్వాలి, మిగతా వాళ్ళు బట్టలకు సంబంధం లేదు. అంటే మన చాలా విశ్లేషణలో డేటా లేకుండా ఎమోషనల్గా డిస్కషన్ జరుగుతుంటాయి. ఏదో ఒక సైడ్ తీసుకోవడం, రెచ్చిపోయి మాట్లాడడం, అవతలని చంపేయాలని నరికేయాలన్న స్థాయికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంటుంది. ఎప్పుడు కూడా ఆర్గ్యుమెంట్లో దేర్ షుడ్ బి లైట్ నాట్ హీట్ అంటారు, కానీ ఇక్కడ రివర్స్. లైట్ అనేది లేదు, ఓన్లీ హీటే ఉంది. ఈ హీట్ కొద్ది రోజుల తర్వాత చల్లబడిపోతుంది. ఈ టాపిక్ యథావిధంగా ఎవరి బట్టలు వాళ్ళు వేసుకుంటానే ఉంటారు, ఎవరిని ఏమీ చేసేది ఏమీ లేదు. ఒకవేళ కేసులు పెట్టినా కూడా ఆ కేసులు పరిష్కరించే పరిస్థితి కూడా లేదు. ఆల్రెడీ కోర్టులో 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో ఉన్నాయి. హత్యల కేసులే 7 ఏళ్ళు 8 ఏళ్ళు అవుతుంటే హత్య కేసులే జరగట్లా. ఇప్పుడు ఈ కేసులు ఏం జరుగుతాయి, ఏమీ జరగదు. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు నా అన్వేష్ అనే అతను వెరీ పాపులర్. అంటే నాకు తెలిసి ట్రావెల్ వ్లాగర్స్లో ఇతను నెంబర్ 1 పాపులారిటీలో. ఇతని కంటే ఎక్కువ తిరిగే వాళ్ళు ఉండొచ్చు, ఇంకా బాగా మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు. కానీ ఇతను ఎందుకు పాపులర్ అయ్యాడంటే ఇతను లాంగ్వేజ్ ఆ శ్రీకాకుళం భాషలో మాట్లాడడం, కొంచెం సరదాగా ఉండడం, కొన్ని విషయాల్లో కరెక్ట్గా కూడా చెప్పడం. టూరు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఆయా దేశాల కల్చర్ గురించి చెప్పడం, ఇదంతా కూడా పాపులర్ అయింది. ఆయన దాదాపు 25 లక్షలు ఎంతో సబ్స్క్రైబర్లు ఉన్నారు. నెలకు 30 లక్షల ఆదాయం కూడా తనకు ఉంది. సో ఒక రకంగా అతను చాలామంది ట్రావెలర్స్ కూడా ఇన్స్పైర్ అయ్యారు అతను చూసి. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఈ ట్రావెలర్స్ చాలామంది కూడా కొన్ని వివాదాల్లో కూడా చోటు చేసుకోవడం కనిపిస్తుంది. ఇతను కూడా గతంలో ఇతర ట్రావెలర్స్తో వివాదాలు ఉన్నాయి అతనికి. అట్లాగే అనేక వివాదాస్పదమైన అంశాల్లో తలదూర్చి గతంలో వైసీపీని కామెంట్ చేస్తే వైసీపీ వాళ్ళందరూ ఇది చేయడం, తర్వాత వైసీపీకి క్షమాపణ చెప్పాడు. అట్లాగే ఆయన రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకోవడం, వివిధ వివాదాల్లో జోక్యం చేసుకోవడం, అట్లాగే బెట్టింగ్ యాప్స్కి సంబంధించి కూడా అతను చాలామందితో గొడవలు పడ్డాడు. చివరికి సజ్జనార్ కూడా అతను మెచ్చుకున్నాడు. ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు ఏమైందంటే ఈ వివాదంలో అతను తలదూర్చి నిజానికి అతనికి సంబంధం లేకపోవచ్చు, కానీ అతను కూడా తలదూర్చి శివాజీకి యాంటీగా కామెంట్లు చేయడం మొదలుపెట్టాడు. మామూలుగా అతను ఎవరైనా తలదూర్చవచ్చు, అతను ఎందుకు దూర్చాడని అడిగే హక్కు మనకు లేదు, అతని అభిప్రాయం చెప్పచ్చు. కానీ అతను ఏం చేస్తున్నాడంటే బండబూతులతో మాట్లాడుతున్నాడు. చాలా దారుణమైన బూతులు. మామూలుగా పబ్లిక్ వీడియోల్లో ఎవరు అలా మాట్లాడరు, అలాగే అంతా మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు ఆయన ఎవరు గరికపాటి 55 ఏళ్ళు నాకే మూడు వస్తుంది, అలాంటి బట్టలు వేసుకుంటే జీన్సు టైట్ బట్టలు వేసుకొని వెళ్తుంటే నాకే మూడు వస్తుందని ఆయన చెప్తే నీకు 3 రావాలంటే నీది కట్ చేయాలని చెప్పాడు. అట్లాగే శివాజీది కూడా ఇట్లా బట్టలు వేసుకోవడం వల్ల రేప్ చేస్తుంటే వాళ్ళది కూడా కట్ చేస్తే సరిపోతుంది అన్నాడు. ఇలాగా అతను అంటే ఒక తీవ్రమైన ఆవేశంతో అతను పర్సనల్గా ఎవరో అతని
చెల్లెనో అక్కనో భార్యనో అన్నట్టుగా రియాక్ట్ అయ్యాడు. అంత అవసరం లేదు. మామూలుగా అయితే నీ అభిప్రాయం తప్పు అని చెప్పొచ్చు. నేను అనేక దేశాల్లో నిజానికి అతనికి విపరీతమైన ఎక్స్పీరియన్స్ ఉంది. అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ మనకు ఎవరికి లేదు. ఎందుకంటే అతను దాదాపు ఒక 150 దేశాల్లో వివిధ కల్చర్స్లో వివిధ సంస్కృతుల్లో ఎలాంటి బట్టలు స్త్రీలు వేసుకుంటున్నారు, అక్కడ రేపులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ అతనికి తెలుసు క్షుణ్ణంగా. ఎందుకంటే ప్రత్యక్షంగా చూశాడు. మనం డేటా చదువుకుంటాం కానీ అతను ప్రత్యక్షంగా చూశాడు, వాళ్ళతో కలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. కాబట్టి అతను ఇంకా బాగా చెప్పి ఉండొచ్చు యాక్చువల్గా. అంటే నేను ఈ దేశాల్లో చూశాను, ఈ దేశాల్లో ఇలాంటి బట్టలు ఉంటాయి, ఈ దేశాల్లో ఇలా ఉంటాయి, ఇక్కడ రేపులకి ఈ కారణాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి అనేది చెప్పుంటే మోర్ కనెక్ట్ అయ్యింది. అవి వదిలేసి అతను బూతులు తిట్టడం వల్ల అసలు విషయం పక్కకి వెళ్ళిపోయి బూతుల మీద చర్చ అయింది. దీంతో అతను ఇంకా రెచ్చిపోతూ అతనికి కూడా ఏంటంటే ఇదంతా ఏమవుతుందంటే సోషల్ మీడియాలో నువ్వు బూతులా గీతలా అనేది ఫైనల్ కౌంట్ వచ్చి వ్యూస్ కౌంట్, ఎన్ని వ్యూస్ ఉన్నాయి, ఎంత వాచ్ అవర్స్ ఉన్నాయి, ఈ రెండింటిని బట్టి డబ్బులు వస్తుంది. సో దీంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే నువ్వు నెగిటివ్ కామెంట్లు వచ్చినా కూడా వాళ్ళకి ఆనందమే. ఎందుకంటే యూట్యూబ్ అల్గోరిథంకి నెగిటివ్ కామెంట్లా పాజిటివ్ కామెంట్లని అది పట్టించుకోదు. కామెంట్లు ఉంటే ఇంటరాక్ట్ అవుతున్నారు అనుకొని ఆ వీడియోని పుష్ చేస్తుంది అల్గోరిథం. పుష్ చేసే కొద్దీ అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూసే కొద్దీ ఎక్కువసేపు చూసే కొద్దీ డబ్బులు వస్తాయి. సో అందుకనే చాలా మంది బూతులు మాట్లాడుతూ వీడియోలు పెడతారు, ఎందుకంటే రియాక్షన్ ఎక్కువ వస్తుందని. మేబీ ఈ అబ్బాయి కూడా అదే స్ట్రాటజీ ఉండొచ్చు. ఆ అబ్బాయికి ఇంకా బాగా తెలుసు మనందరికంటే కూడా యూట్యూబ్ విషయాలు అతనికి బాగా తెలుసు, ఎందుకంటే దాంట్లో ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు. కాబట్టి మనం బూతులు మాట్లాడితే మనకి రియాక్షన్ నెగిటివ్గా వస్తుంది, దీంతో పెద్ద ఎత్తున నన్ను తిడతారు, దానివల్ల నా వీడియోలకి రీచ్ వస్తుంది, డబ్బులు వస్తాయి అనేది అతనికి ఉండొచ్చు. సో అతను అలా తిట్టాడు. దాంతో ఆ తిట్టిన తిట్టులో ఇంకా రకరకాల విన్యాసాలు అతను చేశాడు. గుమ్మడికాయ ఒకటి తీసుకొచ్చి దానికి గోల్ పెట్టి ఇంకోటి తీసుకొచ్చి చేశాడు. అంటే అతను స్త్రీలని సపోర్ట్ చేస్తున్నాడు, స్త్రీల కష్టాలు చెప్తున్నాడు, రేపులు అనేవి బట్టలకు సంబంధం లేదరా బాబు అని చెప్తున్నాడు. అవన్నీ వాస్తవాలే. అట్లాగే అతను ఇంకొక విషయం కూడా చెప్పాడు, ఓన్లీ స్త్రీలనే కాదురా బాబు, ఆ మధ్య బీహార్లో 8 మంది ఒక ఆవుని రేపు చేశారు. ఆవు తల్లి లాంటిది సనాతన ధర్మంలో, నా తల్లి ఆవుని రేపు చేశారు. ఢిల్లీలో 6 మంది ఒక మేకను రేపు చేశారు. తర్వాత 2025లో 56 కుక్కల్ని రేపు చేశారు ఇండియాలో. మరి వీళ్ళందరినీ వీళ్ళు కూడా ఇప్పుడు కుక్క కూడా చీరలు కట్టుకోవాలా, ఆవు చీరలు కట్టుకోవాలా, మరి వీళ్ళని ఎందుకు రేపు చేశారు, వీటిని ఎందుకు రేపు చేశారు, గరికపాటి చెప్తాడా, శివాజీ చెప్తాడా? ఈ ప్రశ్నలు కరెక్టే, కానీ ఆయన బూతులు మాట్లాడుతూ చెప్తున్నాడు ఇవి. ఇంతవరకు కూడా ఓకే, ఇంతవరకు కూడా జనాలు రకరకాలుగా స్పందించారు. ఎక్కువ మంది శివాజీ వైపు ఉన్నారు కాబట్టి శివాజీకి యాంటీ ఎవరు మాట్లాడినా వీళ్ళు రెచ్చిపోయి వాళ్ళని తిడుతున్నారు. అలాగా ఇతన్ని కూడా తిట్టారు. కాకపోతే ఇతను దాంతో ఆ ఫ్లోలో అన్నాడా, మరి అతను లాజిక్ని చేసుకోవాలనుకున్నాడో ఏమో తెలియదు. కానీ అతను ఏం మాట్లాడాడంటే సీతా ద్రౌపదులు ఏ టీషర్ట్లు వేసుకున్నారని వాళ్ళని రేప్ చేశారా అని చెప్పాడు. అది ఇప్పుడు ఫ్లేరప్ అయిపోయింది. అంటే సీతను ఎవరు రేప్ చేయలేదు, ద్రౌపదిని ఎవరు రేప్ చేయలేదు. ద్రౌపదిని బట్టలు ఇప్పారు, అది కూడా కాంటెక్స్ట్ ఉంది, జూదంలో ఓడాడు కాబట్టి వాళ్ళ ప్రాపర్టీ ఆ కాలం, అది ఆ కాలంలో ద్రౌపది కౌరవుల ప్రాపర్టీ అయిపోయింది, ఇచ్చేశాడు కాబట్టి వాళ్ళు కక్ష తీర్చుకోవడానికి బట్టలు, ఎందుకంటే ఈమె నవ్వింది కాబట్టి ఒకప్పుడు దుర్యోధనుడు పడినప్పుడు దాన్ని కక్ష తీర్చుకోవడానికి ఆమెను అవమానించాలనే యాంగిల్లో వాళ్ళు చేశారు. సో అది నిజానికి ఒక పొలిటికల్ యాంగిల్. మామూలుగా పొలిటికల్ యాంగిల్లో స్త్రీలని అటాక్ చేయడం అనేది ఇప్పుడు కూడా పాలిటిక్స్లో ఉంది కదా మనకి. మన జయలలిత దగ్గర నుంచి ఇంకా అందరు ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు వైఫ్ కానీ, రోజాన్ కానీ, భువనేశ్వర్ గారు, ఇలాగా వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళ మీద పగ తీర్చుకోవడం కోసం వాళ్ళ ఇంట్లో స్త్రీలని గురించి మాట్లాడడం, లేదు స్త్రీలు రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళ లైంగికత గురించి మాట్లాడడం, ఈమె బ్లూ ఫిల్మ్లో నటించిందని ఇంకోటి చెప్పడం, ఇవన్నీ చూస్తున్నాం. సో స్త్రీలు పబ్లిక్ స్పేస్లోకి వచ్చే కొద్దీ వాళ్ళ లైంగికత మీద వాళ్ళకి ఎంతమంది అఫైర్లు ఉన్నాయి, ఇలాగ పోతుంది అనే దాని మీద ఫోకస్ చేసి మాట్లాడడం అనేది ప్రధానంగా ఉంటుంది. అంటే ఆమె క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి, ఆమె ఏం చెప్తుంది, ఆమె పొలిటికల్ బిహేవియర్ ఏంటి అనేది కాకుండా ఇది చేయడం అనేది మన సమాజాల్లో అది కామన్. సో ఇతను ఆ యాంగిల్లో మాట్లాడాడు. స్త్రీలు ఇప్పుడు ద్రౌపది మీద అప్పుడు ఎందుకు జరిగింది, మరి ఆమె మంచి పట్లే కదా వేసుకుందని చెప్పడం ఒక పద్ధతి, కానీ సీతని ఆమెను కలిపేసి రేపు వాళ్ళని ఎందుకు రేపు చేశారో అని ప్రశ్నించడం అనేది
తప్పు. దాంతో హిందూ సంఘాలు ముఖ్యంగా చాలా తీవ్రంగా అతని మీద విరుచుపడుతున్నాయి. నువ్వు రారా ఒకసారి ఇక్కడికి అని చెప్తున్నాయి. అతనేమో అదే థాయిలాండ్లో ఉన్నాడు. సో కాబట్టి ఇండియాకి వస్తే చాలా ఉన్నాయిలేండి, చాలా కేసులు Border కూడా. లోనే ఉన్నారు. సో ఇప్పుడు హిందువులకి అతను యాంటీ అయ్యాడు. నిజానికి అతను హిందువులకి యాంటీగా ఎప్పుడు మాట్లాడే టైప్ కాదు.